విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుర్తాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఐక్య పోరాటంతోనే విజయం సాధ్యమంటూ నిరూపించిన మున్సిపల్ కార్మికులు. విజయోత్సవ సభలో సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు వెల్లడి. భూ యాజమాన్య హక్కు చట్టం భూ కబ్జాదారుల కోసమే అన్న విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షులు. తక్షణమే రద్దు చేయాలంటూ డిమాండ్ చేసిన పైలా శ్రీనివాసరావు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్తామన్నారంటే టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా విజయవంతంగా కొనసాగుతుంది అన్న పశ్చిమ ఎమ్మెల్యే. తోసుమన్న బస్సు యాత్రలు కాదన్న ఘనబాబు. ఇక డీటెయిల్స్ చూద్దాం. జగనన్న తోడు 8వ విడతలోని 3,95,000 మందికి గాను 417.94 కోట్లు జగనన్న తోడు కార్యక్రమంలోని సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా జగనన్న తోడు ద్వారా 3,373 కోట్ల రుణాలు అందించామని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇది సాధ్యమైందని, నిరుపేదలైన చిరు వ్యాపారస్తులు, హస్తకళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారు వారి కాళ్ళ మీద వారు నిలబెట్టుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగన్ తోడు పథకం దేశానికి దిక్సూచిగా నిలిచిందంటూ సీఎం జగన్ ఉద్ఘాటించారు. మరో 86,084 మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో 86 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తూ ఉన్నాం. ఇదొకటే కాకుండా ఈ 86,000 మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3,09,000 మంది చిరు వ్యాపారులకు 332 కోట్ల రూపాయలు రుణాలను రెన్యువల్ కూడా ఈ సందర్భంగా కూడా చేస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 418 కోట్ల రూపాయలు 3,95,000 మందికి ఈరోజు మళ్ళీ వాళ్లకు రుణాలుగా కొత్త రుణాలుగా వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో జగనన్న తోడు స్కీమ్ పరిధిలో రుణాలు తీసుకొని సకాలంలోనే రుణాలన్నీ కూడా చెల్లించి ఆ చెల్లించిన 5,80,968 మంది లబ్ధిదారులకు వాళ్ళు సకాలంలో చెల్లించిన ఆ వడ్డీని 13,64,00,000 రూపాయలను వడ్డీని కూడా తిరిగి మళ్ళీ వాళ్లకు ఇస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు కార్యక్రమం చూస్తే దాదాపుగా 430 కోట్ల రూపాయలు ఈరోజు లబ్ధి చేకూరుస్తూ ఈరోజు వివిధ వర్గాలకు అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు లాస్ట్ 7 విడతల్లో ఒకసారి గమనించినట్లయితే ఈ జగనన్న తోడు పథకం అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఆ పథకంలో ఈ 7 విడతలే కాక ఈ 8వ విడత కూడా పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు యూనిక్ బెనిఫిషరీస్ ఇప్పటి వరకు 16,73,576 మందిని ఈరోజు ఈ కార్యక్రమంతో కూడా కలుపుకుంటే 16,73,576 మంది చిరు వ్యాపారులకు అక్షరాల 3,373 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద వాళ్ళకి ఇవ్వడం. వైసీపీ అరాచకాలతోనే ప్రజలు విసుగెత్తిపోయారని, ఆ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని, రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తుని జిల్లాని పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. తునిలోని నిర్వహించిన రా కదలిరా సభలోని పాల్గొని చంద్రబాబు గంటన్నర సేపు ప్రసంగించారు. ఈ రోజు ఈ సభ చూసి చెప్తున్నాను, ప్రపంచంలో ఉన్న మీ స్పందన చూసా. రాష్ట్రంలో రాజకీయం మారింది. ఈ తుని అందుకు సాక్ష్యం. ఇది ప్రారంభం మాత్రం. ఇది సునామీగా మారుతుంది. ఈ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంత అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. సూర్యుడు తూర్పున ఏ విధంగా ఉదయించి మనకందరూ కూడా అన్ని విధాలా సహకరిస్తాడో ఈ సభలో నేను చెప్తున్నా. తెలుగుదేశం జనసేన 3 నెలల తర్వాత
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగు జాతికి దశ దిశ చూపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఒక్కసారి చూస్తే ఒక విజనరీ ఆ రోజు కాటన్ మన దేశస్థుడు కాదు, బ్రిటన్ నుంచి వచ్చాడు, పరిపాలించడానికి వచ్చాడు, దోచుకోవడానికి వచ్చారు, కానీ మానవత్వంతో పనిచేశాడు. ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. మిమ్మల్ని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ ఏమైంది? అయిందా జాబ్ క్యాలెండరు? ఏమైంది ఈరోజు డిఎస్సి, మెగా డిఎస్సి ఏమైంది? 14 సంవత్సరాల్లో 11-12 సంవత్సరాల్లో డిఎస్సి పెట్టి లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా? గవర్నమెంట్లో ఒక ఉద్యోగం ఇచ్చారా? మా తమ్ముళ్ళకు ఒకరికైనా ఉద్యోగం వచ్చిందా? పరిశ్రమలు వచ్చాయా? మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్తంగా వాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత 16 రోజులుగా చేసిన సమ్మెను ఉక్కుపాదంతో అణిచివేస్తామన్న ప్రభుత్వాన్ని మెడలు వంచి బేసిక్ పే 21,000 రూపాయల జీతాన్ని సాధించుకోవడం ఘన విజయమని చెప్పారు. విరచితంగా పోరాడిన మున్సిపల్ కార్మికులకు సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు అభినందనలు తెలియజేశారు. గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ కార్మికుల అభినందన సభ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి ముఖ్య వక్తగా పాల్గొన్న సిపిఎం పార్టీ కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉరుకుడు రాజు మాట్లాడారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులకు సెమీ స్కిల్ వేతనాలు చెల్లించాలని, క్లాబ్ డ్రైవర్లకు 18,500 జీతం చెల్లించాలని తదితర డిమాండ్లతోని గత 16 రోజుల నుంచి సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందని చెప్పారు. మహిళలు కానీ వాళ్ళకి కూడా హెల్త్ అలవెన్స్ వచ్చేటట్టు చేసిన ఘనత సిఐటి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దఫాలుగా 3 సార్లు మనతోటి మన యొక్క సిఐటియు నాయకత్వంతో చర్చలు అనేటువంటివి రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి మంత్రులు చర్చలు చేయటం జరిగింది. నిన్న రాత్రి బొత్స సత్యనారాయణ గారు ఒక మంత్రి, మన మున్సిపల్ మంత్రి అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధానమైనటువంటి కార్యదర్శి అయినటువంటి శ్రీలక్ష్మి గారు, ఇతర కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు మన యూనియన్ ప్రతినిధులతోటి చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చల్లో వచ్చినటువంటి కొన్ని అంశాలు ఏమిటంటే, 1-2 అంశాలు కామ్రేడ్ నోకరాజు గారు మీ దృష్టికి తీసుకొచ్చారు. మొదటిది ఏమిటంటే, పారిశుద్ధ్య కార్మికులకి లేకపోతే మున్సిపల్ కార్మికులకి ఇప్పటి వరకు చట్టబద్ధమైనటువంటి జీతాల యొక్క స్కేల్ అనేటువంటిది ఇప్పటి వరకు లేదు రాష్ట్ర చరిత్రలో. ఎప్పటికప్పుడు మనం పోట్లాడి 2,000 పెంచుతావా, 3,000 పెంచుతావా, 5,000 పెంచుతావా అని మనం డిమాండ్లు పెడితే ఆ డిమాండ్లకి ఆ పోరాటాల సందర్భంలో ఒక 2,000, 3,000 పెంచేటటువంటి వాళ్ళు ఆ పద్ధతిని నుంచి తీసేసి పర్మనెంట్ ఉద్యోగస్తులకు ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉంటారో ఆ పర్మనెంట్ కార్మికులకి జీతాలు పెరిగినప్పుడల్లా వాళ్ళ యొక్క బేసిక్ ఎంతైతే పెరిగిద్దో ఆ బేసిక్ అనేటువంటిది ఇక నుంచి మేము ఇస్తామనేటువంటిది 21,000 రూపాయలుగా ఇప్పుడు మనం ప్రభుత్వం గుర్తించింది. ఇది సాధించినటువంటి మొదటి విజయం. మనం చెప్పింది ఏమిటంటే, అడిగింది ఈ బేసిక్ 21,000 కాదు 26,000 ఉండాలనేటువంటి మనం పట్టుబట్టాం. 2,000 రూపాయలు లేదా 3,000 రూపాయలైనా మాకు అదనంగా 21,000కి కలిపి ఇవ్వండి అని మనం ఇన్ని రోజులు మనం డిమాండ్ చేస్తూ వచ్చాం, ఈ 10 రోజుల నుంచి. కానీ ప్రభుత్వం చాలా మండికేసింది. ఈ సంవత్సరం పిఆర్సీ ఉంది, పర్మనెంట్ ఉద్యోగస్తులందరూ కూడా జీతాలు పెంచుతుంది ప్రభుత్వం. అందువల్ల వాళ్ళు ఇప్పుడు 21,000 రూపాయలు మీరు తీసుకోండి, ఈ సంవత్సరం బేసిక్ ఎంత అయితే ప్రభుత్వం పెంచుతుందో పర్మనెంట్ ఉద్యోగస్తులకి
ఆ బేసిక్ అనేటువంటిది మీకు ఇస్తామనేటువంటిది ప్రభుత్వం చెప్పింది. ఈలో ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల నగర పరిధిలోని గత నెల నుంచి ఆకలి కేకలతో అలమటిస్తున్న పారిశుద్ధ కార్మికుల దీన పరిస్థితిని కల్లారా చూసిన విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు నియోజకవర్గంలో పారిశుద్ధ కార్మికులకు నిత్యావసరాలను అందించారు. జనసేన పార్టీ అణగారిన వర్గాలకు ఎప్పుడూ అండగా ఉంటుందని, పారిశుద్ధ కార్మికుల పట్ల వైకాపా ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించడం ఎంతో దుర్మార్గమని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆలపుర నేరేళ్ల కోనేరు వద్ద గల పార్టీ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి కోవిడ్ సమయంలో పారిశుద్ధ కార్మికులు చేసిన సేవలు ఎప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు మర్చిపోరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తేదేపా జనసేన ప్రభుత్వం అధికారులకు వస్తోందని హితవు పలికారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని జరుగుతుందని అన్నారు. మన కౌన్సిల్ మీటింగ్లో మన జరిగిన కౌన్సిల్ మీటింగ్లో ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రశ్నించేందుకు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు కానీ చెప్పాలి. ఎందుకంటే పారిశుద్ధ కార్మికులు ఇవాళ ఏంటంటే రోడ్ల మీద పాపం వాళ్ళు ఏంటంటే చలిలో కూడాను తెళ్ళు తిప్పులు మానేసి భార్య పిల్లల్ని భర్తని లేదా భార్య పిల్లల్ని వదిలేసి రోడ్ల మీద కూర్చొని వాళ్ళేమో వాళ్ళ న్యాయమైన కోరికల కోసం వాళ్ళు స్ట్రైక్ చేస్తుంటే కనీసం పట్టించుకునే నాదుడు లేని పరిస్థితిలో ఉంటే దాన్ని నేను మేయర్ గారిని క్వశ్చన్ చేస్తే ఆమె చెప్పిన మాట ఏంటంటే ముందు బడ్జెట్ ఆమోదించండి, తర్వాత దాని గురించి మాట్లాడదాను. అది కాదు, ఇది బర్నింగ్ ఇష్యూ. వాళ్ళకి మనం కనీసం మద్దతు తెలియజేయాలా. జనసేన పార్టీ తరఫున మేము పూర్తిగా వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం, వాళ్ళకి మేము సపోర్ట్గా నిలబడతామని చెప్పడం జరిగింది. అలాగనే మరొక విషయం ఏంటంటే నేను వెంటనే అక్కడే నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ సంవత్సరం నేను సంక్రాంతి పండగ నేను నా కుటుంబం జరుపుకోవట్లేదు. అలాగనే మరి ఇవాళ వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనం కరోనా టైంలో నిజానికి వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగించి మన కోసం మన ఆరోగ్యాలు బాగుండాలని వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకొని ఊర్ల మీదకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి అందరూ ఇళ్లలో తలుపులు వేసుకొని బిడాయించి కూర్చుంటే వీళ్ళు మాత్రమే పాపం బయటకు రోడ్ల మీదకి వచ్చి కష్టపడి వాళ్ళు ఏంటంటే ఈ చెత్తారాన్ని తీసేసి మనకు ఆరోగ్యం ఇచ్చినందుకు వాళ్ళకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలా. మరి చాలామంది ఏంటంటే ఆ టైంలో వాళ్ళు కూర్చోబెట్టి కింద కూర్చొని వాళ్ళకి ఏంటంటే పాద పూజ చేసి కాలు కడిగి పువ్వులు జల్లి దండం పెట్టారు. దానివల్ల వాళ్ళకి ఎంతవరకు ఉపయోగం నాకైతే తెలియదు, కానీ వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది నాకు ఆలోచనతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. అలాగే ఎప్పుడు కూడా మీ పారిశుద్ధ కార్మికులకు ఎప్పుడు మా తాలూకా పూర్తి ఎల్లవేళలో కూడా మా జనసేన పార్టీ సపోర్ట్గా ఉంటుంది. మీ న్యాయమైన కోరికల్ని తీర్చే వరకు మేము పోరాడతాం. అలాగనే మరి ఈ విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు మాకు, వాళ్ళకి పూర్తి సపోర్ట్ ఇస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పండి అని చెప్పడం జరిగింది. దాని మీద నాదెండ్ల మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది ఈ విషయాలు. దీని మీద మేము ఏంటంటే పూర్తిగా కూడా మీకు సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ, అలాగే రేపు రానున్న రోజుల్లో మనకి జనసేన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఒక అధికారం వస్తుంది. మన దశ దిశ రెండూ మారుతాయి, మన భవిష్యత్తులు బాగుంటాయి. ముఖ్యంగా మీ అందరికీ తెలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని విధాల విఫలమైపోయి ఇవాళ చూస్తున్నారు కదా, నిన్న కౌన్సిల్ మీటింగ్లు కూడా 5,600 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే దాంట్లో మౌలిక సదుపాయాలకు చాలా తక్కువ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును దొడ్డిదారిన వైసీపీ నేతలు వాడుకుంటున్నారని జనసేన కార్పొరేటర్ పీతరమూర్తి యాదవ్ విమర్శించారు. ఈ మేరకు గురువారం నగరంలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల తొలగింపు ప్రజాస్వామ్యాన్ని వైసీపీ అపహాస్యం చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారని అన్నారు. ఓట్ల తొలగింపు, వాలంటీర్ల గురించి, ఓట్ల నమోదు ప్రక్రియలో వారిని ఏ విధంగా వినియోగిస్తున్నారో పవన్ తెలిపారని చెప్పారు. ఎన్నికలని నిష్పక్షపాతంగా జరపాలని చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్కు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారని చెప్పారు. అయితే ఓ వైసీపీ ఎంపీ గుర్తింపు లేని పార్టీ నేతను ఎన్నికల కమిషన్ను కలవడానికి ఎలా అనుమతిచ్చారంటూ ప్రశ్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సమావేశంలో జనసేన ప్రాంతీయ సమన్వయకర్తలు నాగలక్ష్మి చౌదరి, త్రివేణి, కిరణ్ ప్రసాద్, మంతా నాగ, సుధా, రూపా, పోతు, వెంకట ప్రసాద్, బంటు రవి పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఓట్ల తొలగింపు కానీ, ఏదైతే ప్రజల హక్కుగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి భాగంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాల పట్ల జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఓట్లు ఏ విధంగా తొలగిస్తూ ఉన్నారు, వాలంటీర్ని ఆ యొక్క ఓటర్ నమోదులో కానీ ఆ యొక్క ఎన్నికల ప్రక్రియ కానీ ఎలాగైతే వాళ్ళని ఇన్వాల్వ్ చేసినటువంటి ఆ యొక్క విధానాన్ని కానీ వీటిలన్నింటినీ రాష్ట్ర పరిస్థితుల్ని రేపు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జరగబోయేటువంటి ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలనేటువంటి ఒక తపనతో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ గారిని కలవడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మరి ఆ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటున్నటువంటి విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అనుమతించారు? కేంద్ర ఎన్నికల సంఘం పవన్ కళ్యాణ్ గారి పార్టీకి గుర్తింపేది, రాష్ట్ర వ్యాప్తంగా గాజు గ్లాస్ ఎలా కేటాయిస్తారని చెప్పి ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేశారని చెప్పి ఆయన పాత్రికేయుల సమావేశంలో ప్రకటనలు పలికారు. జనసేన పార్టీ చాలా స్పష్టంగా అడుగుతుంది విజయసాయిరెడ్డి గారు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీయా, లేకపోతే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ స్థాపించిన పార్టీయా? యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ శివశంకర్ అనేటువంటి వ్యక్తి, తెలంగాణ చెందినటువంటి వ్యక్తి రిజిస్టర్ చేసుకున్నటువంటి పార్టీ అది. ఆ పార్టీ ఫౌండర్ శివశంకర్. మీరు పార్టీని కొనుక్కున్నారు. శివశంకర్కి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ ఇచ్చి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి మీ అవసరానికి వాడుకొని మీరు తన్ని ఇవాళ నట్టేటి ముంచేసి మీరు ఇవాళ కొనుక్కున్నటువంటి పార్టీ మీది. అదే కడపలో అన్నా వైఎస్ఆర్ పార్టీ అని పెట్టారు. అన్నా వైఎస్ఆర్ పార్టీ అని పెట్టినప్పుడు ఆ పార్టీ వాళ్ళు అబ్జెక్షన్ కూడా చెప్పారు. భాషా అనేటువంటి వ్యక్తి, సర్దార్ అనేటువంటి వ్యక్తి, భాషా సత్తార్లు ఇద్దరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నేను స్థాపించానో, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది నాది, నా పేరును వీళ్ళు అన్యాయంగా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వీళ్ళు వినియోగిస్తున్నారని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదు పత్రం ఇది. ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్ యాడ్ కానీ భూ యాజమాన్య హక్కు చట్టం 2023ను వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది భూ కబ్జాదారుల కోసమేనని విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పైలా శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణం బయట ఈ చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా గురువారం దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. అందుకనే ఈ చట్టానికి ప్రజలు భయపడుతున్నారని, భూ యాజమాన్య హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం పైన రైతు సంఘాలతోని సమగ్రమైన చర్చలు జరపలేదని, లాయర్ల అభ్యంతరాలు కూడా పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. అయితే రాష్ట్ర మంత్రి ధర్మన్న ప్రసాదరావు నిబంధనలు తయారు కాలేదని, చట్టాన్ని ఇంకా విడుదల చేయలేదంటూ చర్చిస్తామని చెప్తున్నారని తెలిపారు. ఏకపక్షంగా దొడ్డిదారిన చట్టం తెచ్చి చర్చలు చేస్తాయని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. మన ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు కూడా వచ్చి, అయ్యా మీ
సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇది ఏదేమైనా చాలా ఇబ్బందికరమైనటువంటి చట్టం కాబట్టి దీన్ని రిపీల్ చేయాలి, అంటే రద్దుపరచాలన్నది న్యాయవాదులంతా ముక్త కంఠంతో కోరుతున్నారు. ఇందులో గ్రూపులు కానీ ఏ విధమైన తగాయిదాలు కానీ పార్టీ రాజకీయాలు కానీ కాదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేము గత 24 రోజుల నుంచి ఈ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన చట్టం. ఈ చట్టం గురించి చాలా రోజుల నుంచి డిస్కషన్ జరుగుతుంది. గవర్నమెంట్ వారు కూడా ఏదో చేస్తారని మేము చూస్తున్నాం, కానీ ఇంతవరకు ఎటువంటి ఫలితం రాలేదు. మేము రాస్తారోకోలు అన్నీ చేసి ఈ చట్టంలో లోటుపాట్లు అన్నీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఇన్ని రోజులు కూడా. కాబట్టి ఈ చట్టాన్ని తప్పనిసరిగా గవర్నమెంట్ వారు ఉపసంహరించుకుంటారని ఆశిస్తూ ఈ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా అది పరిష్కారం కూడా ప్రయత్నం చేస్తాను. టైప్ 1 సిటీలో ఎక్కువగా కనిపించే ర్యాపిడ్ క్యాబ్ సర్వీసెస్ ఇకపైన టైప్ 2 సిటీలో కూడా కనిపించనున్నాయంటూ విశాఖ ర్యాపిడ్ క్యాబ్ సర్వీసెస్ మేనేజర్ ఎన్వి ప్రసాద్ తెలిపారు. నేడు లాసెన్స్బే కాలనీలోని రోఫన్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొత్తగా ర్యాపిడో క్యాబ్ సర్వీసెస్ను ముఖ్య అతిథిగా ఎంపీ ఎంవివి సత్యనారాయణ హాజరై ప్రారంభించారు. ర్యాపిడో క్యాబ్ సర్వీసును జెండా ఊపి ఎంపీ ఎంవివి సత్యనారాయణ ప్రారంభించిన అనంతరం విశాఖ మేనేజర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు టైర్ 1 సిటీస్లో మాత్రమే ర్యాపిడ్ క్యాబ్ సర్వీసెస్ అందుబాటులో ఉండేవని తెలిపారు. నేటి నుంచి బెంగళూరు, విశాఖ వంటి టైర్ 2 సిటీస్లో కూడా ఈ సేవను అందుబాటులోకి తీసుకొస్తున్నామంటూ ఆయన వెల్లడించారు. సో ఈ రోజు ఏంటి అంటే మేము నగరంలో ఆల్రెడీ 2018 నుంచి కూడా మేము ఆల్రెడీ బైక్ ట్యాక్సీ అలానే ఆటో కూడా సర్వీసెస్ రన్ చేస్తున్నాం. ఈరోజు కొత్తగా ఏంటంటే ర్యాపిడో క్యాబ్ సర్వీసెస్ కూడా మొదలుపెట్టాను మన విశాఖపట్నంలో. నాట్ ఓన్లీ విశాఖపట్నం, ఈవెన్ మేము బెంగళూరు, హైదరాబాద్ ఆల్ టైర్ 1 సిటీస్లో లాంచ్ అయింది. సో కొత్తగా ఈరోజు ఏంటంటే టైర్ 2 సిటీలో విశాఖపట్నంలో లాంచ్ చేయడం జరిగిందండి. దీనికి ఏంటంటే మనకి హానరబుల్ ఎంపీ మన ఎంవివి సత్యనారాయణ గారి చేతి మీద లాంచ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటి అంటే క్యాబ్ డ్రైవర్స్కి ఇక్కడ 0% కమిషన్తో మేము ఈ సర్వీసెస్ని రన్ చేస్తున్నామండి. సో కమింగ్ డేస్లో దీన్ని ఇంకొంచెం సర్వీసెస్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తాము. మన ఊరు మన ఆట పేరిట రాష్ట్రమంతటా జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విశాఖలో పలు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా వీర మహిళలు నాగలక్ష్మి చౌదరి అన్నారు. ఈ మేరకు కార్యక్రమ పోస్టర్ను ద్వారకా నగర పౌర గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 12, 13, 14 తేదీల్లో విశాఖలో పలు నియోజకవర్గాల్లో కేవలం మహిళల కోసం సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలను ముగ్గుల పోటీలతో ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. వీర మహిళల ఆధ్వర్యంలో మొత్తం మహిళా శక్తిని ఏకం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జన సైనికులతో సహా జనసేన అభిమానులు కూడా కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు. మన ఊరు మన ఆట మా అధ్యక్షుల వారు ప్రతిరోజు ప్రజలు ఎప్పుడు బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ సంక్రాంతి సంబరాలు సందర్భంగా సంక్రాంతి రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు మన ఊరు మన ఆట అనే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం స్టేట్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ వార్డుల్లోనూ అన్ని చోట్ల ఈ కార్యక్రమం చక్కగా జరగాలని కోరుకుంటున్నాము. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా మా విశాఖ జిల్లా 98 వార్డుల్లో కూడా ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. మా అధ్యక్షుల వాళ్ళ పిలుపు మేరకు మీ అందరం ఈ కార్యక్రమం సక్సెస్ చేస్తాము. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అంటే మాకు పెందుర్తి, భీమిలి, గాజువాక, వెస్ట్, తర్వాత తూర్పు నియోజకవర్గాలన్నీ ఉన్నాయి, నార్త్ అవన్నీ కూడా ప్రతిరోజు 12, 13, 14 తారీఖులో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇందులో పెద్ద సంఖ్యలో వీర మహిళలందరూ కూడా పాల్గొని పండగ వాతావరణంతో రాష్ట్రం బాగుండాలని చెప్పి మంచిగా సందేశం ఇస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా అధ్యక్షుల వాళ్ళ పిలుపు మేరకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. మా జనసేన తరపు నుంచి వీర మహిళా విభాగం తరపు నుంచి
ఈ సంక్రాంతి సంబరాలు అనేది సంవత్సరం కూడా జరుపుకుంటున్నవే. ఈసారి ఏంటంటే మహిళలతో పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని చేయించాలనే ఉద్దేశంతో మహిళలకు ముందడుగు వేయించాలి, వాళ్ళు మహిళలకు ప్రతి దాంట్లో ముందు పెట్టాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏదైతే ఉందో ఆ విధంగా ఓన్లీ మహిళల అండర్లో జరగాలి ఈ కార్యక్రమం అనేది మన జనసేన అధ్యక్షులు వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రతి వార్డు నుంచి కూడా వీర మహిళలు అవనివ్వండి, జన సైనికులు అవనివ్వండి, ఇప్పుడు వార్డు అధ్యక్షులుగా నియమితులైన ప్రతి ఒక్కరూ మాకు సహకారం అందిస్తూ ప్రతి ఏరియాలో మేం చేస్తాం, కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుని మేము సక్సెస్ చేస్తామనంటూ అందరూ పిలుపునివ్వటం జరిగింది. రేపు ఎల్లుండి అంటే ఇవాళ నుంచి కొంతమంది స్టార్ట్ చేశారు. ఈరోజు ఈవినింగ్ కూడా కొన్ని ఏరియాల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏంటంటే మా సిద్ధాంతాల్లో సాంప్రదాయాల్ని గౌరవించడం, సంస్కృతిని కాపాడడం అనేది ఒక సిద్ధాంతం కూడా మా 7 సిద్ధాంతాల్లో. అదేవిధంగా మనం పూర్వం నుంచి వస్తున్న ఆచారాలు ఏంటంటే సంక్రాంతి అనగానే ముగ్గులు, పిండి వంటలు, గంగిరెద్దులు, మన యొక్క ట్రెడిషన్ అంటే ఎడ్ల బండి పోటీలు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అన్నీ కనుమరుగైపోతున్నాయి. ప్రస్తుత కాలంలో ఏంటంటే యువతకి చాలా మట్టుకు ఫెస్టివల్ అంటే ఏంటో తెలియదు. ఫెస్టివల్ అంటే వాళ్ళు సరదాగా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసేయడం, ఎక్కడో రెస్టారెంట్లో భోజనం చేయడం అనేది ఇప్పుడున్న యువతకి తెలుస్తున్న టైంలో మనం ఇలాంటి ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం వలన ఏమవుతుంటే యువత కూడా అంతకుముందు గతంలో సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఈ విధంగా జరుపుకునేవారని ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేసే విధంగా యువతను కూడా మేల్కొల్పాలనే ఉద్దేశంతో మన టీడీపీ పార్టీలో గెలిచి వైకాపాలో చేరిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారికి విలువ ఇవ్వటం లేదంటూ వైకాపా నేత విల్లూరి భాస్కర్ రావు అన్నారు. అటువంటి వ్యక్తికి రానున్న ఎన్నికల్లో సీటిస్తే ఓటమి ఖాయమని పార్టీ శ్రేణులు కూడా ఎవరూ సహకరించారని అన్నారు. వాసుపల్లి తీరుతో ఇప్పటికే 2 కార్పొరేటర్లు పార్టీని వీడారని, దక్షిణ నియోజకవర్గ సీటు అతనికి కేటాయిస్తే తనతో పాటుగా మరో 6 కార్పొరేటర్లు మూకుమ్మడి రాజీనామా చాలుస్తారంటూ విల్లూరి భాస్కర్ రావుతో మా మాజీ ప్రతినిధి కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖపట్నం రాజకీయాల్లోనైతే మాత్రం అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్టయితే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఈ అధికార వైకాపా పార్టీలో మాత్రం రోజుకొక కొత్త మలుపు తిరుగుతుందని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే సీతంరావు సుధాకర్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా బయటకు రావడం జరిగింది. అంతేకాకుండా ఒక 2 కార్పొరేటర్లు కూడా పార్టీని వీడి జనసేన పార్టీలోకి కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ని స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు అంతేకాకుండా కార్యకర్తలు అందరూ కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంలో ఒక 2-3 పేర్లు కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు కూడా బాహాటంగా వచ్చి చెప్పే పరిస్థితి ఉంది. అయితే అందులో విల్లూరి భాస్కర్ రావు కూడా తనకి ఈసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే తను పోటీకి సిద్ధమంటున్నారు. అంతేకాకుండా ఆయన గెలిచి చూపిస్తానంటున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా పార్టీ అధిష్టానం వద్ద కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. దక్షిణ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, వాసుపల్లిపై అంత వ్యతిరేకత ఎందుకు ఉందనేది ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. విల్లూరు గారు చెప్పండి, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మీరు చూస్తున్నారు కార్పొరేటర్లు పార్టీని వేయడం, కార్యకర్తలు పార్టీని వేయడమే కాకుండా బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా పార్టీని వేరు. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని వ్యతిరేకించే పరిస్థితి ఎందుకు వచ్చింది? విశాఖ దక్షిణ నియోజకవర్గం నాయకత్వం పూర్తిగా అసమర్థత అని చెప్పేసేసి మీకు మొగల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన ఒక కోవర్ట్ టీడీపీ ఎమ్మెల్యే. ఆయన టీడీపీ ప్రభుత్వంలో గెలిచి టీడీపీ పార్టీలో గెలిచి ఈరోజు మా వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది. మేము 9 సంవత్సరాల నుంచి కూడా జెండా వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని ఏ వ్యక్తితో అయితే కొట్లాడామో ఆ వ్యక్తితోనే ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి మా మీద పెట్టడం జరిగింది. అందువలన ఆ వ్యక్తితో కొట్లాడిన వ్యక్తులందరి మీద కూడా ఆయన పగా ప్రతీకారం తీర్చుకునే విధంగా మా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద, కార్పొరేటర్స్ మీద ఆయన పగ తీర్చుకునే తత్వంతో ఉన్నారు. ఇప్పుడు మీరు వాసుపల్లిని అధికార పార్టీలోనే మీరు ఉన్నారు, కార్పొరేటర్గా మీరు ఉన్నారు కాబట్టి మీకు అంటే ఇంత బాహాటంగా బయటకు వచ్చి వాసుపల్లి నాయకత్వం బాగలేదు, మార్పు జరగాలి, మార్పు కోరుకుంటున్నారు ప్రజలతో పాటు నాయకులు కోరుకుంటున్నారని చెప్తున్నారు. అంటే ఇది మీకు ఏమైనా సరే నష్టం చేకూరు అవకాశం కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాసుపల్లి మిమ్మల్ని డైరెక్ట్గా టార్గెట్ చేయొచ్చు, మీ వ్యాపారాలపైన కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసే మీరు అటువంటి వీటికి మీరు భయపడరా? ఎటువంటి వీటికి కూడా నేను భయపడినాను. ఎందుకంటే నేను పార్టీకే కాదు, పార్టీకే విధేయుని కాదండి, నేను ప్రజలకు కూడా విధేయుని, సేవకుని. పార్టీకి ఎంతైతే విధేయుడుగా ఉంటానో అలాగే ప్రజల తాలూకా
ఎందుకంటే ఒక 20,000 మంది ఓట్లు వేస్తే గెలిచి నేను కార్పొరేటర్గా జీవీఎంసీ కౌన్సిల్ అడుగు పెట్టడం జరిగింది. నేను ప్రజాప్రతినిధిగా ప్రజలకు రిప్రజెంటేటివ్ని, అలాగే ప్రజలకి సమాధానం చెబుతూ ప్రజలకి కమిట్మెంట్తో ఉన్న వ్యక్తిని కాబట్టి ప్రజలు ఏదైతే అభివృద్ధి కావాలని చెప్పేసి ఎన్నో విధాలుగా నాకు చెప్పడం జరిగింది. ఆ సమస్యలన్నింటినీ కూడా నేను స్థానిక ఎమ్మెల్యే కదా అని చెప్పేసి ఆయనకి వినతిపత్రం ద్వారా సమర్పించడం జరిగింది. ఒక జనతా బజార్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కావచ్చు, అది ఇందిరా ప్రదేశ్ మున్సిపల్ స్టేడియం నిర్మాణం కావచ్చు, అలాగే పూర్ణ మార్కెట్ 2 పార్ట్లుగా 2 విడతలుగా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పే ఒక నిర్మాణం కావచ్చు, అలాగే పూర్ణ మార్కెట్లో ఉంటున్న ఎక్కువ ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని దాని గురించి కూడా ఒక అభివృద్ధి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే సత్యనారాయణ స్వామి కొండ ఏదైతే కొండ ఉందో ఆ కొండకి రహదారి నిర్మాణం కావచ్చు, అలాగే వెంకటేశ్వరం మెట్ట అల్లిపురం నిర్మాణం కావచ్చు, అదే అనేక సంవత్సరాలుగా దీర్ఘకాలిక సమస్యల మేము ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాం. మా యూజీడీ అండ్ డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, ఎందుకంటే మాది పల్లపు ప్రాంతం. 29, 30, 36, 37 ఈ 4 వార్డుల నుంచి ఇచ్చే ఒక రైన్ వాటర్ కానివ్వండి, యూజీడీ వాటర్ కానివ్వండి, అలాగే ఏదైనా సరే అక్కడ పడింది అంటే కలెక్టర్ ఆఫీస్ యువతల పడిన వాటర్ అంతా కూడా త్రూ మా వార్డు ద్వారాగా ఎస్ఎల్ కెనాల్కి చేరుతుంది. గతంలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మొన్న సీతంరాజు సుధాకర్ గారు బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ దక్షిణ నియోజకవర్గం, ఆయన కూడా మన ఎమ్మెల్సీగా పోటీ చేశారు, ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించారు. అంటే ఆయన మన పార్టీని వేయడం జరిగింది. ఎందుకంటే వాసుపల్లి అభ్యర్థిత్వం నచ్చక, లేకపోతే ఆయన ఏదైతే ఎవరిని కార్యకర్తల్ని నాయకుల్ని కలుపుకొని వెళ్ళడం లేదన్న భావంతో ఆయన బయటకు వెళ్ళారా, లేదా ఆయనకి ఏమైనా ఇతరత్ర సీట్ ఇవ్వట్లేదు అన్న కారణంతో బయటకు వెళ్ళారా? ఇది లోకల్ నాయకత్వం అసమర్థత మీద ఆయన వెళ్ళడం జరిగింది. లోకల్ నాయకత్వం మీద అసమర్థత ఆయనే కాదండి, రాబోయే రోజుల్లో ఆయనకే కానీ మళ్ళీ ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కానీ అతను వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఆయన అభ్యర్థిత్వాన్నే కానీ కన్ఫర్మ్ చేసి ఆయనకే సీటు కేటాయిస్తే మాత్రం రాబోయే రోజుల్లో 7 కార్పొరేటర్లు బహిరంగంగానే స్వచ్ఛందంగానే బయటకు వచ్చేయడానికి అయితే మాత్రం సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఇక్కడ ఇండిపెండెంట్గా కానివ్వండి 7 కార్పొరేటర్ల మద్దతుతో ఒక అభ్యర్థిని నిలబెట్టి ఆయన గెలిపించుకొని మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తీసుకెళ్ళడం కూడా జరుగుతుందని చెప్పేసి మీ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే గతంలో 2 కార్పొరేటర్లు ఎవరైతే కందుల నాగరాజు గారు కానీ సాదిక్ గారు కానీ పార్టీని వీడి బయటకు వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా వాళ్ళు ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీని కానీ ఎవరు కూడా ఏమి అనకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద అభిమానంతో వైకాపా పార్టీ మీద అభిమానం రాలేదు, టీడీపీలో గెలిచి వైకాపా పార్టీలో కేవలం తన వ్యాపారాలు నిలబెట్టుకునేందుకు తన అక్రమ కాలేజీల మీద ఎక్కడా కూడా వాటిని కాపాడుకునేందుకే వచ్చారంటూ కూడా ఆరోపించడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, అది వాస్తవం అంటారు? టీడీపీ ఎమ్మెల్యేగా మాత్రమే ఆయన చలాయింపు జరుగుతుంది. ఎందుకంటే అధికారం కోసం అధికార దాహంతో ఈరోజు పార్టీని వీడి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఓటు తెచ్చే ఓట్ బ్యాంక్ కార్పొరేటర్లు ఉన్నారో ఆ ఓట్ బ్యాంక్ కార్పొరేటర్లని, ఓట్ బ్యాంక్ కార్యకర్తల్ని ఆయన పక్కకు పెట్టి ఆయన కేవలం అంటే ప్రజల్లో లేకుండా కేవలం వాసుపల్లి పక్కనే ఉండి జై వాసుపల్లి అనే నినాదాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ ఇస్తూ వారికి మాత్రమే అధికార పార్టీ ఎవరివైతే ఉన్నాయో నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, అలాగే ఇంకేమైనా సరే వర్కులు కానివ్వండి, వాళ్ళకి ప్రజా సమస్యల మీద ఎవరు రారు. అవి ఇల్లులు కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడే ఇల్లులు టిడ్కో హౌసెస్లో కానివ్వండి, ప్రతి దగ్గర కూడా ఇక్కడ స్కామ్లు చేయడం జరుగుతుంది. అది విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పైన తీవ్ర వ్యతిరేకత కూడా స్పష్టమవుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 కార్పొరేటర్లు జీవీఎంసీకి సంబంధించిన 2 కార్పొరేటర్లు కూడా బయటకు వచ్చి వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించి ఇంకా 7 కార్పొరేటర్లు వైకాపా పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఉన్నారు. వీళ్ళు కూడా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కి కానీ వైకాపా దక్షిణ నియోజకవర్గం టికెట్ కేటాయిస్తే పార్టీని వీడి బయటకు వస్తాము, ఎమ్మెల్యేకి గణేష్ కుమార్కి సహాయ నిరాకరణతో పాటు తన ఓటమికే మీ అందరం కలిసికట్టుగా కృషి చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కాకుండా ఇంకెవరిని పెట్టినా సరే భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము, మీ అందరం ఫస్ట్ నుంచి వైకాపా జెండా మోసాం కాబట్టి ఆయన భుజాలపైన ఎత్తుకొని గెలిపించే బాధ్యత తీసుకుంటాం తప్ప వాసుపల్లి గణేష్ కుమార్కి సీట్ ఇస్తే దక్షిణంలో ఓడిపోవడం ఖాయం, డిపాజిట్లు కూడా దక్కవంటూ కూడా వీళ్ళందరూ స్పష్టం చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్. విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసిన రాయవలస తిరుమలరావు ఊరు పేరు లేని కంపెనీ కేకేబీకే ఎంటర్ప్రైజెస్ అధినేత కోర్ల కృష్ణ సహకారంతో ఉత్తరాదిలో మోసానికి పాల్పడుతున్నారంటూ డాక్టర్ గొలగాని అశోక్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. విశాఖ కోఆపరేటివ్ బ్యాంకులోని 60 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని కస్టమర్లను నమ్మించి కస్టమర్స్ మోసాలు చేసేందుకు అవకాశాలు కల్పించారంటూ తెలిపారు.
కోట్ల రూపాయల రుణాలకు ₹1 వడ్డీకి ఇస్తామని నమ్మిస్తూ తప్పుడు అగ్రిమెంట్లు చేసి ఫ్రాంక్లిన్ ఛార్జీల పేరుతోని లక్షల డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్లో ఐసీడీబీఐ మహిళా బ్యాంకు మేనేజర్ పేరును వాడుతూ తిరుమలరావు మోసం చేస్తున్నారంటూ తెలిపారు. వారిపైన ఎఫ్ఐఆర్ నంబర్ 335/2023 కింద కేసు నమోదైందని చెప్పారు. మరో వ్యక్తి రమేష్ కేసునేని నూజివీడు సత్యనారాయణ థియేటర్ దగ్గర నేరుగా కార్యాలయాన్ని తెరిచి కొత్త పద్ధతిలో వైట్ కాలర్ నేరాలకి పాల్పడుతూ ప్రజలకు వ్యాపారవేత్తలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణ అనే వ్యక్తితో కలిసి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని బ్యాంకులో అతని పదవిని ఉపయోగించి లక్షల్లో ప్రజల్ని వ్యాపారస్తుల్ని మోసం చేస్తా బ్యాంకులో కేకేబీకే అని ఎంటర్ప్రైజెస్, అది ఊరు పేరు లేని సంస్థ, కొర్ల కృష్ణ అనే వ్యక్తి దానికి డైరెక్టర్ అని చెప్పి అతని పేరు మీద కోఆపరేటివ్ బ్యాంక్ ఐడిబిఐ అకౌంట్లో ₹60 కోట్ల రెడీగా ఉన్నాయని చెప్పి అతను ₹10 వడ్డీకే లోన్లు ఇస్తాడని నమ్మించి ఆ కారణం చూపించి ఫ్రాంక్లింగ్ ఛార్జెస్, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఇలా పలు రకాలుగా పలువురు వ్యక్తుల నుంచి డబ్బులు కలెక్ట్ చేసి చాలామందిని మోసగించాడని చెప్పి తెలిసింది. స్వయంగా నేను ఆ మేనేజర్ గారు నాకు ఎలా పరిచయం అంటే, నాకు కోఆపరేటివ్ బ్యాంకులోని నా హాస్పిటల్కి సంబంధించిన లోన్ ఉంది. ఇదివరకు దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టున్నాను. అందులో కూడా ఆ హాస్పిటల్కి సంబంధించి కూడా పరమ దారుణంగా వైలేషన్స్ చేసి ఆ ఆస్తి గురించి ఎన్నో తప్పులు చేసి ఉన్నారు. అది సబ్జ్యుడిషియరీ కాబట్టి దాని గురించి నేను ప్రస్తుతం మాట్లాడట్లేదు. ఇలా అంగన్వాడీలకు అండగా వామపక్షాలు ఉంటాయని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీ వర్కర్స్ల నిరసన దీక్షను గురువారం సందర్శించి శిబిరంలో కూర్చొని రామకృష్ణ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీలపైన జగన్ యజమాను ఏ విధంగా ప్రయోగించారంటూ ప్రశ్నించారు. అంగన్వాడీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చమని అడుగుతున్నారంటూ తెలిపారు. సీఎం జగన్ తాడేపల్లి నివాసంలో ఉండి రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవడం లేదని విమర్శించారు. అంగన్వాడీలు నెల రోజుల నుంచి సమ్మె చేస్తున్నా సరే స్పందించడం లేదని మండిపడ్డారు. అంగన్వాడీలు తమ డిమాండ్ల సాధన జరిగే వరకు తాము వారి వెంట ఉంటామంటూ హామీనిచ్చారు. వామపక్షాలు, టీడీపీ, జనసేన కలిపి అంగన్వాడీల కోసం పిడికిలు బిగిస్తామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలోని సిపిఎం ఫ్లోర్ లీడర్ పి గంగారావు, పైరాజు, మణి, తులసి అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీ హెల్పర్లు, వర్కర్లు గత నెల రోజులుగా సమ్మె చేస్తున్నా సరే ప్రభుత్వం వీరి పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుంది తప్ప సామరస్యంగా సమస్య పరిష్కారం చేయడానికి పూనుకోవడం లేదు. పైగా వారు అనేక మార్లు అధికారులను, మంత్రులను కలిశారు, సమ్మె నోటీస్ ఇచ్చారు. ఏనాడు కూడా వాళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్ అని చెప్పలే. 26 రోజులు సమ్మె చేసిన తర్వాత ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా మీ యజమాని అమలు పరుస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా తలకాయ ఉందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏమాత్రం కూడా ప్రజల పట్ల, మహిళల పట్ల కనీస కనికరం లేని వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టే ఈ రకంగా ఎస్మా ప్రయోగించి వారందరినీ కూడా బెదిరిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల కేసులు పెట్టారు. పైగా 10 రోజుల్లోగా మీరందరూ డ్యూటీలో చేరకపోతే ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, నీ టర్మ్ వచ్చింది, ఇంకా నేను సాగనంపే రోజులు కూడా దగ్గరకు వచ్చాయి. వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సేవ చేసిన వాళ్ళు ఇంటి దగ్గర తల్లి ఏ పని అయితే చేస్తూ ఉందో అదే పని వాళ్ళు అంగన్వాడీ సెంటర్లో వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. వాళ్ళని నువ్వు తొలగిస్తానని చెప్తా ఉన్నావు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో నిన్ను తొలగిస్తారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిన్న ఎట్లయితే మున్సిపల్ వర్కర్స్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నావో ఆ అగ్రిమెంట్ చేయమని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఏ ఒక్క సమస్య పరిష్కారానికి ముందుకు రావడం లేదు. కనీసం యూనియన్ నాయకులతో మాట్లాడడానికి కూడా ఆయనకి తీరిక లేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదలిరా విజయవంతంగా కొనసాగుతుంది అంటూ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రా కదలిరా బహిరంగ సభలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు ఆదరణ కరువైందని చెప్పారు. సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు. దీంతో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని, ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత కాదని వైసీపీ ప్రభుత్వంపైన తీవ్ర వ్యతిరేకత ఉందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయాయని, ఉద్యోగాలు రాక యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వైసీపీ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని అన్నారు. దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఈ సందర్భంగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. జనం డెఫినెట్గా అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి అందరూ కూడా బాగానే మొబైలైజ్ చేశారు. మీటింగ్ స్టార్ట్ అయ్యేసరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి 1:20 అయింది. ఆయన డయాస్ దగ్గర వచ్చేసరికి మేమందరం వేదిక మీద కూర్చున్నాం. బాబు ఈ జనం ఉంటారా, అసలు ఎవడైనా వింటాడా, మహానుభావుడు, మరి టైం అయితే లేట్ అయిపోయింది. మనం 11 చెప్పాము, 11:30 లేదు, 12 లేదు, 1 అయిపోయింది. అసలు మేమందరం కూడా భయపడుతున్నాం ఏమవుద్దా అని. ఆయన కరెక్ట్గా 1:20 డయాస్ మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన స్పీచే సుమారు 1:05. 1:05 కూడా ఎవడు ఒక్కడు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్, మాట్లాడితే గట్టిగా కేకలు, ఇవన్నీ కూడా చూసి నిజంగా మేము అనుకున్నాం అప్పుడు. అంటే జనంకి ఇప్పుడు మార్పు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఆలోచన ప్రజల్లో ఉంది. కాబట్టి మేము ట్రావెల్ చేసినప్పుడు కూడా ఆటోలో 20 మంది 30 మంది ఒక ఆటోలో, మన వైజాగ్ 4 ఎక్కరో, ఇక్కడ సిటీ వాతావరణాన్ని బట్టి చెప్తున్నాను నేను. అంటే ఎక్కడంటే ఇష్టం లేక కాదు, ఇక్కడ అంతా కొంచెం ఫ్రీడమ్, కానీ అక్కడ అలా కాదు, ఎంతమంది ఎక్కితే అంత మంచిదని ఒక ఆటో మీద 20 మంది వచ్చి ఆ సమావేశానికి అటెండ్ అయ్యారంటే నిజంగా మేము ఆశ్చర్యపోయాం. బహిరంగ సభలు ఎలా విజయవంతం అవుతున్నాయి, ఎంతమంది ప్రజానికం పరుగులు తీస్తూ ఆ సభలకి వచ్చి ఉండటమే కాకుండా ఎంతో ఉత్సాహంగా సభలు నిర్వహణ అనేటువంటిది మనం కూడా చూస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం కూడా సాధికార యాత్రల పేరిట సభలు జరుగుతున్నాయి. ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడా ఆ ఉత్సాహం కూడా కనబడినటువంటి జన సమీకరణ చేస్తున్నారు, ఉత్సాహం కనబడలా. బట్ ఈ రా కదలిరా సభలకు వస్తున్నటువంటి ప్రజలు వాళ్ళు చూపిస్తున్నటువంటి ఉత్సాహం కానీ, ఆ కేరింతలు కానీ, ప్రజా వ్యతిరేకత స్పష్టంగా ప్రజల్లో కనబడతా ఉంది. ఆ వ్యతిరేకతకి మనందరికీ తెలుసు అనేక కారణాలు. ఈరోజు సభలకు వస్తున్నటువంటి ఈ జనం, ఇటీవల జనగలం, ఈ యువగలం పేరిట వచ్చినటువంటి ఆ ముగింపు సభకు కానివ్వండి, మన ఉత్తరాంధ్రలో నిన్న జరిగినటువంటి తుని కానీ బొబ్బిలి కానివ్వండి, ఆ సభల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగానికి వచ్చినటువంటి వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఐక్య పోరాటంతో విజయం సాధ్యమంటూ నిరూపించిన మున్సిపల్ కార్మికులు. విజయోత్సవ సభలో సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు వెల్లడి. భూ యాజమాన్య హక్కు చట్టం భూ కబ్జాదారుల కోసమే అన్న విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షులు. తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసిన పైలా శ్రీనివాసరావు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకువెళ్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు రా కదిలిరా విజయవంతంగా కొనసాగుతుందన్న పశ్చిమ ఎమ్మెల్యే. తుస్సుమన్న బస్సు యాత్రలు కాదన్న గణబాబు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.